పవన్ కళ్యాణ్‌కి విపరీతమైన ద్వేషం ఎవరి మీద ఉందయ్యా అంటే, జగన్ మీదన, రాజశేఖర్ రెడ్డి మీదన. ఆ ద్వేషంతోనే జగన్ అధికారంలోకి రానివ్వకుండా ఉండడం కోసం 2014లో తెలుగుదేశంతో, 2019లో తెలుగుదేశాన్ని మళ్ళీ గెలిపించడం కోసం విడిపోయినట్టు కొంత హైలైట్ చేసి, మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రయత్నం, 2024లో మళ్ళీ కలిసి జగన్‌ని గద్దె దించడం చేసుకొచ్చారు. దీని వెనకాల ఉన్న పాయింట్ ఇవాళ ఆవేశంలో చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగంట 2014, 16 ఆ టైంలోనంట, అంటే ఆయన 2004, 2006 ఆ టైంలో ఆయన 'బాలు' సినిమా తీసిన తర్వాత ఏదో హాస్పిటల్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక పోలీస్ అధికారి వచ్చి, మీకేమన్నా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా అని అడిగారట. నాకేం లేదండి అన్నారట. మరి మీ అన్నయ్య కంటే ఏం లేదన్నారట. అయితే మీరేదో అట్లా వస్తారన్న అనుమానం ఉంది ప్రభుత్వానికి అంటే, మరి ఏం చేయాలి, మేకైతే అట్లాంటి ఉద్దేశం ఏం లేదు కదా అంటే, ఏముంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, కేసులు పెడతారు అని చెప్పారట. ఆ తర్వాత కేసులు పెట్టారట. ఎప్పుడు పెట్టారు నాకు అర్థం కాల. 2009కి ముందు ఈయన మీద పెట్టిన కేసులు ఏమి లేవు. చిరంజీవి గారి అమ్మాయి పెళ్లికి సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు ఆ అమ్మాయి కేసు పెట్టింది, ఆ అబ్బాయి అమ్మాయి కలిసి కేసు పెట్టారు. పెట్టినటువంటి సందర్భంలో తుపాకీ తీసుకెళ్ళి ఇచ్చి వచ్చింది పవన్ కళ్యాణ్. అప్పుడు కేసు పోలీసులు పెట్టలా, ప్రభుత్వం పెట్టలా, లేదా ఉద్వేగాలు రెచ్చగొట్టేది లేదు. ఎవరో ఆ సదరు పోలీస్ అధికారి పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్కి దగ్గర అవుదామని ఏదో తప్పుడు సమాచారం చెప్తే, ఆ తప్పుడు సమాచారాన్ని మనసులో పెట్టుకుని ఒక ద్వేషం తన మెదడులో నాటుకుందన్నది అర్థమవుతుంది. రెండవది, వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో పదే పదే జగన్మోహన్ రెడ్డే నన్ను రానివ్వనన్నాడు, చంపేద్దాస్తామన్నారు, తలలు తీసేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు తలలు తీసేస్తామన్నా. దీనికి సంబంధించినటువంటి దాంట్లో వారాహి దాంట్లో నాని లాంటి వాళ్ళు మాట్లాడినటువంటిది ఉంది. అప్పుడు నాలాంటి వాళ్ళం కూడా మాట్లాడాం, ఎవడు ఆపడానికి మీకు ఏ హక్కు ఉంటుంది అన్నటువంటిది. వారాహికి సంబంధించింది అది వేరు. అది రాజకీయంగా ఈయన మాట్లాడతాడు ఆవేశంగా, వాళ్ళు ఆవేశంగా మాట్లాడతారు. నోటి పరంగా ఇద్దరి దగ్గర తేడాలు ఉంటాయి. వాళ్ళది తప్పు అనాలి, వీళ్ళది తప్పు అనాల్సింది. బట్ జగన్మోహన్ రెడ్డి తలలు తీసేస్తానన్నాడు, రానీనన్నాడు, అక్కడే ఎదిరించాం అన్నటువంటి పదం. ఆ లెక్కనైతే 5 ఏళ్లలో ఆయనకి ఎక్కడ నచ్చింది. ఇంకోటి, ఈవెన్ చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా అది ఇక్కడ ఉద్వేగాలు రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం ఉండటానికి వీల్లేదంటే, లేదు నేను మా పార్టీ ఆఫీస్కి వెళ్తానని చెప్పి వచ్చేసినటువంటి సందర్భం. అప్పుడు అక్కడ ఆపారు అన్నటువంటి దాంట్లో ఏమీ పొలిటికల్ ఆస్పెక్ట్. అరైతే జగన్ ఎన్నిసార్లు ఆపారు, జగన్ని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినటువంటిది లేదా? ఇదే పవన్ కళ్యాణ్ పిలిపించినటువంటి సందర్భం విశాఖపట్నంలో ఉద్యమం చేయడానికి పిలిపిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలో 2018-19 మధ్యలో చంద్రబాబు నాయుడు అడ్డుకుంటానంటే ఈయన నేను రెడీ అని చెప్పి పిలుపునిస్తే, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పిలిపిని వైజాగ్ వెళ్ళాడు, జగన్ని ఎయిర్పోర్ట్లో ఆపారు, పవన్ కళ్యాణ్ అసలు అక్కడ అడుగు కూడా పెట్టలేదు. అంత జరిగినటువంటి పవన్కి రాజశేఖర్ రెడ్డి మీదన, రాజశేఖర రెడ్డి కుటుంబం మీద విద్వేషం ఆనాడు ఆరంభమైంది. ఆ ఆరంభమైన విద్వేషం రెండో కోణంలోకి తీసుకుని వెళ్ళారు. కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని రెడ్డి కాపు సామాజిక వర్గాల మధ్యకి తీసుకొచ్చి తను తెలుగుదేశాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది. ఇవాళ ఇంత భావోద్వేగ సందర్భంలో కూడా పదే పదే జగన్ని దూషిస్తా, రాజశేఖర రెడ్డిని దూషిస్తా. అసలు వాళ్ళిద్దరికి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అక్కడ జరుగుతున్నది ఎవరికి? తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలా, ఇంకెవ్వరూ మాట్లాడాల. కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన కమ్యూనిస్టుకు సంబంధించినట్టు సానుభూతి పడి తప్పించేం లేదు. వాళ్ళ మీద కోపాన్ని కూడా ఇక్కడ వీళ్ళ మీద చూపించడం అన్నటువంటిది. అంటే జగను రాజశేఖర రెడ్డి, జగన్ రాజశేఖర రెడ్డి పదే పదే అదే చెప్పం. అంటే జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద విపరీతమైన ద్వేషాన్ని మరొకసారి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రీజన్ ఏంటంటే, ఎవరో పోలీస్ ఆఫీసర్ ఏదో తనకే తెగులుందో అతను, లేదా ఈయనకి దగ్గర అవ్వడానికో మాట్లాడిన మాటని మనసులో పెట్టుకుని ఆ విద్వేషం కొనసాగిస్తున్నారన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.